సాధారణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరి కొన్ని సమస్యలను విద్యార్థులలో గమనిస్తుంటారు. వాటిలో ఒకటి విద్యార్థులు సరిగా చదవలేకపోవడం, విద్యార్థులు సరిగా రాయలేకపోవడం. మరి కొన్ని సందర్భాలలో విద్యార్థులు ఇటువంటి సంఖ్యలను ఉపయోగించడంలో సమస్యలు, కూడడంలో, తీసివేయడంలో, మరి భాగించడంలో, హెచ్చించడంలో పిల్లలు సమస్యలు ఎదుర్కొంటారు. కనుక ఎవరైతే సంఖ్యలను సరిగా ఉపయోగించలేరో వారికి ఒక సమస్య ఉంటుంది. దానినే డిస్కాలిక్యులియా అంటాం. సో ఈ డిస్కాలిక్యులియా అభ్యసన వైకల్యానికి సంబంధించింది, లెర్నింగ్ డిజబిలిటీకి సంబంధించింది. డిస్ అంటే గ్రీక్లో డిఫికల్టీ, క్యాలిక్యులియా అంటే లెక్కించడం. కనుక సంఖ్యలను ఉపయోగించడంలో, సంఖ్యల ఆధారంగా చతుర్విధ ప్రక్రియలు కూడడం, తీసివేయడం, హెచ్చించడం, భాగించడం మొదలైన చిన్న చిన్న సమస్యలు చేయడంలో సమస్యలు ఉంటే దానిని మనం డిస్కాలిక్యులియా అంటాం. ఎప్పుడైనా పోటీ పరీక్షలలో ఈ అభ్యసన వైకల్యత రకాలపైన, టైప్స్ ఆఫ్ లెర్నింగ్ డిజబిలిటీస్ పైన బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. గతంలో ఒక పోటీ పరీక్షలో ఈ విధమైన ప్రశ్న అడిగారు. డిస్కాలిక్యులియా అనగా, ఇప్పుడే నేను కాన్సెప్ట్ చెప్పాను మీకు. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎన్నో వీడియోస్ రోజంతా చూస్తుంటారు. డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి వీడియోస్ చూడడం వల్ల ఎంతో జ్ఞానాన్ని మీరు పొందుతారు, మీ ఉద్యోగ సాధనలో సక్సెస్ అవుతారు. చూడండి, ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ పైన గతంలో సెట్ పేపర్లో ఒక ప్రశ్న అడిగారు. డిస్కాలిక్యులియా అంటే ఏమిటి? ఇప్పుడే చెప్పుకున్నాం. డిస్ అంటే డిఫికల్టీ, క్యాలిక్యులియా అంటే లెక్కించడము లేక సంఖ్యలను ఉపయోగించడం. చదవడం రాయడంలో ఆసక్తులు, ఇది కరెక్ట్ కాదు. చిన్న చిన్న గణిత సమస్యలు సరిగా చేయలేకపోవడము కరెక్ట్. సరిగా ఉచ్చరించలేకపోవడం కరెక్ట్ కాదు. తరగతి గదిలో ఏకాగ్రత చూపలేకపోవడం అది కూడా కరెక్ట్ కాదు. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.